నేను కొద్ది చెప్పాను, మీరు ఎక్కువగా ఆలోచించుకొని ఎక్కువ రెఫరెన్స్లు నాకంటే బాగా వెతకాలి, నాకంటే ఎక్కువ చదివేసారండి చూద్దాం. మరి నేను చెప్పిన రెఫరెన్స్ నీ దగ్గర దొరికిందనంటే వెరీ గుడ్ అనిపించుకుంటాను. సరేనా? రైట్, వెతుక్కొని మళ్ళీ తీదరండి. ఆ మంచి దిమోత్రి మంచి పాఠంగా మన జీవితాలు సంపాదించుకొని మంచి వాళ్ళ మంచి పేరు తెచ్చుకుందాం. ఎవరిని మంచి వాళ్ళు అనిపించుకోవట్లేదు అనుకుంటున్నా వారితో ఫ్రెండ్షిప్ చేయండి. వారి దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ట్రై చేయండి, కనీసం ట్రై చేయండి. ఈ మంచి తరుణాన్ని మనందరి బ్రతుకులోకి ఇచ్చి మన చేత ఆరాధించబడుతూ ఉన్నటువంటి మనల్ని కన్న తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా మన సంఘములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము ఆయన యొక్క శరీరము, లేదా ఆయన రాజ్యము, ఒక కుటుంబము, ఓ మందిరము, ఓ వధువు అన్నటువంటి వివిధ పేర్లతో రూపాన్ని మార్చుకుంటూ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. సంఘము నిజముగా పిలువబడిన స్థాయి నుండి రెండవ రాకడలో ఎత్తబడే రాజ్యంగా రూపుదిద్దుకోవడం కొరకు తన వంతు ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి శతాబ్దం దగ్గర నుండి ఇప్పుడు 21వ శతాబ్దం వరకు 2100 సంవత్సరాలు ఈ అపూర్వమైనటువంటి అంశమును మనసులో పెట్టుకొని ఆ సంఘాన్ని కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు అన్నటువంటి మూలరాతి మీదను, అపోస్తలులు అన్నటువంటి పునాది మీదను మొదటి శతాబ్దపు క్రైస్తవులు 3000 మందితో ఈ కట్టడం ప్రారంభమైంది. అది కట్టుకుంటూ నేడు మన దగ్గరికి వచ్చింది. దీన్ని ఎంత బాధ్యతాయుతంగా మొదటి శతాబ్దపు వారు చేసినట్టు మనం కూడా చేయవలసి ఉంది. నిర్లక్ష్యంగా ఏదో ఒకటి చేసేస్తాము అన్నట్టు మాత్రం ఒకవేళ మీరు చేస్తే అది తీర్పులోకి వచ్చి కనబడుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా వ్రాసి చూపిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చూడగలిగితే ప్రతి కట్టడము ఏ విధంగా అయితే మీరు కడుతూ ఉన్నారో ఆ ప్రతి కట్టడానికి పరీక్ష ఒకటి ఉన్నది అని గ్రంథములో వ్రాయబడినటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఒకసారి చదివితే మంచిది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి మీరు దయతో చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఏ పునాది మీద? క్రీస్తు. అపోస్తులనే పునాది మీద. అపోస్తుల యొక్క పునాది దేని మీద ఉంది? క్రీస్తునే మూలరాతి మీద. ఏంది రాయి పునాది కట్టడము అని అంటే శరీర సంబంధంగా తీసుకోకూడదు దాన్ని. అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క బోధను ఎవరిచ్చారు? క్రీస్తు అనే మూలరాయి. మూలరాయి అంత ప్రధానమైనది అది. అంటే క్రీస్తు యొక్క బోధ అపోస్తులకు ఇవ్వబడితే, అపోస్తులు బోధించగా 3000 మంది కట్టబడితే, ఆ 3000 మంది కట్టబడిన కట్టడం మీద మనం కడుతున్నాము. అది ఆయన చెప్పాలనుకుంటున్న సత్యం. ఇప్పుడు మీకు సవ్యంగా అర్థమవుతుంది. ఒకసారి మరలా చదువు బ్రదర్. ఎవరైనాను ఈ పునాది మీద 11వ వచనం నుంచి చదువు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేరనేయడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని అండర్లైన్ వాని పని కనబడును. ఎప్పుడు కనబడును? ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? తీర్పు దినం. ఇప్పుడే మీరు వెరీ గుడ్, ఎవరు అడగరు మనల్ని, స్వతంత్రం. కానీ బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరైతే కట్టాలి. అవునా? ఏ పునాది మీద?
అపోస్తులు వేసినటువంటి పునాది మీద. అపోస్తుల యొక్క పునాది దేని మీద ఉంది? క్రీస్తు అనే మూల పునాది మీద, మూల రాతి మీద. ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ సంఘాన్ని కట్టడానికి మనం పిలువబడ్డాం. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రతి కట్టడము ఒకరోజు పరీక్ష దినానికి వస్తుంది. ఇది తెలియదు మనకి. బ్రతిమలాడాల, రండి, వచ్చి కూర్చోండి, వచ్చి పాల్గొనండి, వచ్చి పాడండి, నడిపియండి అటని కాదు. ఇది నీ బాధ్యత. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ కట్టి తీరాలి. అదేనా? దేంతో కట్టచ్చు? అది బంగారం అంటే తీసి నేనెడబోయేది స్వామి, ఇప్పుడు 2 లక్షలు ఉందే, ఆ బంగారమా? ఆ బంగారం కాదు. బంగారం లాంటి నీ గుణం, బంగారం లాంటి నీ రాయి, నీ ఆత్మ. 2 రాళ్ళు ఉన్నాయి. ఒకటి నిర్జీవమైన రాయి, సజీవమైన రాయి. సజీవమైన రాళ్ళలో కూడా వెలగల రాళ్ళు ఉన్నాయట. అది విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఒక ఆదివారం కూడా బాప్తీసం పొందుకుని ఒక్క ఆదివారం కూడా ఆగిపోకుండా వచ్చి మీరు కట్టి ఉన్నారనుకునైనా అది ఏ రాయితో సమానం? అది బంగారంతో సమానం. తర్వాత కొంతమంది ఇంకేం కట్టారంట బ్రదర్? వెండి. దానికంటే కొంచెం తక్కువది వెండి. దానికంటే ఇంకొంచెం తక్కువది వెలగల రాళ్ళు. అది ఏవేవో ఉండొచ్చు. ఇంకా కొంతమంది ఏ రాళ్ళతో కడుతున్నారా? కర్ర ఒకే టేకో, బర్మా టేకో, దేవదారం రాను ఏదో. ఇంకా గడ్డి. ఎంత చీపుగా అయిపోయింది చూడైనా. బంగారం దగ్గర నుంచి కొద్దిగా తగ్గిపోతూ ఉంది ఆ రాళ్ళు, కట్టడ రాయి నిర్మాణం. గడ్డికి వచ్చేసారు తుదకే. గడ్డికి కొయ్యకాలు. గడ్డి కంటే కూడా తక్కువది కావాలి, కొయ్యకాలు. సమాధి కడుతున్నారే బోడి కొడతాట, అడిగిన మీరు పోయినారనుకోనైనా నిమిషంలో వచ్చేస్తారు బాక్సు. తెలుసా మీకు? నిమిషంలో ఎంత తక్కువలో మనిషిని బట్టి మాట్లాడతాడు. 20,000 అంటాడు, 30,000 అంటాడు, 50,000 అంటాడు. అయ్యా అంత మా దగ్గర లేదు. 3,000 అంటాడు. అయ్యా మా దగ్గర లేదు. 2,000 ఇపో, అది కూడా లేదు. 1,000 రూపాయలు అట్లా తగ్గిపోయి ఉందనంటే అది తుదకి చూస్తే శవం దాంట్లో పెడితే ఇరిగిపోతుంటుంది. అది ఏయా రా, అది అట్లాంటి కర్ర. ఇప్పుడు కట్టబడినటువంటి కట్టడాన్ని చూడు, ఆ రోజు పరీక్షించబోతున్నాడు దేవుడు. ఇది బంగారమా బాబా అంటాడు దేవుడు. అది ఇంకొక రాయి, ఇంకదేనా వెండా, వెరీ గుడ్ నాన్న అంటాడు. అటారా ఇంకో ఏం రాయి అన్నాను ఆయన? వెలగల రాళ్ళు ఒకటి ఉన్నా కూడా పరువిల్లా. నీది గులకరాయి. అక్కడ దొరికిపోద్దు చూసారా, దాన్ని నువ్వే మతించవు. ఏడెందుకున్నావు అని ఈసిరి కొడత వ్యక్తి నడిచిపోతూ ఉంటే దారులు కనిపిస్తేనే మనకు ఊరుకోము. ఆ రాయిని, ఒక రాయి ఉంది చూసారా మీరు, దాన్ని వంగి ఎత్తి అట్లా పక్కకి వేసేంత వెలగడుగా వెళ్ళలేదు దానికి. వేలుతో, అది కూడా వేలుతో కొంతమంది నెడతారు, కొంతమంది చూపుతో. ఎట్ట నెట్టేసుకోబోతాం మనం తీర్పు దినం. నా మాట మీకు ఇప్పుడు వినకపోవచ్చు. సార్ అదంతా అడగ సార్, వచ్చినాము కూర్చున్నాము ఆరాధిస్తాం పోతాం అంతే, నూనె ముయ్యి అని అంటారా? అలా కూడా ఉండగలను. నా ప్రియమైన సోదర సోదరి, ఆ దినముందు నువ్వే కదా బాధపడబోతావు. నేను ఆ దినమును గురించి మనసులో పెట్టుకుని నేను మాట్లాడితే నువ్వు ఈ దినాన్ని గురించి మాట్లాడతావు. ఈ దినం యొక్క టైట్ గురించి మాట్లాడతావు. చూడు, ఇప్పుడు లేటుగా వచ్చిన వారిని ఎందుకు లేటుగా వచ్చినావు అని అడిగమ్మే, సభాలక్ష సమాధానాలు. అవన్నీ ఈ మందిరాన్ని కట్టడానికి ఉపయోగపడుతుందా? ఈ సంఘం అనే మందిరాన్ని కట్టడానికి అది ఉపయోగపడుతుందా? నా ప్రియమైన సోదర, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా, మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే, రాకపోయినా కూడా ఆనందమే. కానీ తీర్పుని దాటుకోవాలి. మేము మందిరాన్ని కట్టాలని కొంతమంది బిడ్డలు పార్కులు ఆడుతున్నారు. వారి కోసం ఈ ప్రాణం కొట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే
వారిని అదో వదిలిపోకూడదు. వాళ్ళు బంగారం పెట్టుకుని దొరుకుతున్నారు. బంగారం లాంటి బిడ్డలు, బంగారం లాంటి వారు మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. అటు ఇటు కొట్టుకుని గాలికి కొట్టుకుని పొట్టు కాదు వాళ్ళు, వలగల రాళ్ళు, వాళ్ళు వెండి, వాళ్ళు బంగారం. చూడు దేవుడు ఎంత పొగుడుతున్నాడు. ఏమైనా పనికిరాని గుర్రకరాయిగా మిగిలిపోతావేమో. కుక్కను కొట్టడానికి కూడా కొన్ని రాళ్ళు పనికిరావని అన్న, మీరు చూసారా లేదు? మనుషుల చేత తొక్కబడ్డానికి కూడా పనికిరాదు. అటాటి రాయిగా మిగిలిపోతాము. సంఘానికి మనం వస్తున్నామనంటే బోల్డ్ మంది లెక్కలేని రాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ నిర్మాణం కూడా తెలియదు. నేను వస్తున్నది సంఘాన్ని కట్టడానికి. నా దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపించి, అదిగో ఏ రాయి చేత ఎలా కట్టబడ్డారో సజీవమైన రాయిగా మందిరముగా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయతో చదవండి. నా మాటలో ఏది నిషేధింపబడింది కాదు కదా. చూడు, త్రూసి వేసుకోవాల్సింది కాదు. చూడు అక్కడ మాట్లాడుతున్నాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు. మనుషులకు కాదు మనం చేస్తున్నది ఈ పని. అది చెప్తున్నాడు, దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన అదట ఏ బ్రదర్, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. అది ఏ రాళ్ళై ఉండాలట బాబు? సజీవమైన రాయి. నైనా గులకరాయి ఉండబాకండి. సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. అండర్లైన్ అయినా కట్టబడ్డారా, కట్టుచూ ఉన్నారా, కట్టబోతున్నారా? కట్టుచూ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూ టెన్స్. ఈ కాలానికి నువ్వు కడుతున్నావు. మొదటి శతాబ్దపు కాలంలో బంగారం కట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ కట్టడాన్ని చూడండి, ఫ్లోర్కి ఒక రాయి ఇది చూసారా, కిందేమో మూలరాయి ఎక్కడి నుంచో తెచ్చాం, దాని మీద తెల్లరాళ్ళు కట్టాం, దాని మీద ఇటుకరాళ్ళు తెచ్చాం. ఆ ఇటుకరాళ్ళను పోయి మోహన గుర్తుందా నాయన నీకు, వాళ్ళ ఏరియాలో పోయి ఆడాడో తిరిగితే అక్కడ బాగుంది, అది బంకమట్టి, అక్కడ మంచిగా ఉంటుంది రాయి అని అంటే అక్కడికి వెళ్ళి ఆ రాయిని చూసి తెచ్చాం. అది ఒక ఫ్లోర్కి, ఇంకొక ఫ్లోర్కి ఇంకొక ఊర్లో పోయి తెచ్చాం, ఇంకొక ఫ్లోర్కి ఇంకొక ఊర్లో పోయి తెచ్చాము, ఇంకొక ఫ్లోర్కి ఇంకొక ఊర్లో పోయి తెచ్చాము. ఇవన్నీ తీర్పు తినమంది కనపడిపోతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా మందిరాన్ని అలాగే కట్టిన వాళ్ళు. ఏ ఊరు రాయిలో ఏ ఊరు నుంచి చేరుకొచ్చినానో నా ప్రియమైన వాళ్ళరా. కానీ మనం అందరము కట్టున్న ఈ మందిరాన్ని మాత్రం దేవుడు పరీక్షిస్తాడు. ఏ రాయి ఇది? తుపు రాయా? గడ్డి కొయ్యి అన్నాం అంటే ఎత్తాడుతుంది నాయన. అది ఏదైనా 2వ రోజుగా ఇరిగిపోద్దేమో. అది కొన్ని రాళ్ళను చూసారా, రాయిని టెస్ట్ చేస్తాం, తెచ్చేదానికి ఇల్లు కట్టుకోదానికి. అక్కడ రాయిని పట్టుకుని ఏమంటామా, ఇటంటే ఏమవ్వకూడదు. అది అంటే ఎత్తుకోగానే ఫస్ట్ అటు తడతాం, టంగ్ అనాలి. అది బాగా కాలి ఉండాలా. ఆ మట్టి కూడా ఆ శైలి ఎర్రమట్టి ఉండాలా, లేదా బంకమట్టి ఉండాలా. అటు కొట్టినప్పుడు టంగ్ అనాలా. అది గట్టిగా ఉంటుంది. కొన్ని ఎత్తుకున్నామనుకో తుప్ అంటుంది. అంటే అది ఇంకా సరిగా కాళ్ళ. ఇంకా కొన్ని రాళ్ళు ఉంటాయి, పొయ్యి దగ్గరే ఉంటుంది ఆ రాయి. సరేనా? పొయ్యి పెట్టి ఉంటారు చూసారా, పొయ్యి కట్టి ఉంటారు ఆ రాయిని, అది కింద కట్టి ఉంటారు పొయ్యికి దగ్గర. ఎట్ట కాలిపోయి ఉంటుంది అంటే టంగు ఉంటుంది, కొట్టినామంటే దాన్ని. అంటే అది కోరతారు చాలామంది. ఆ తర్వాత పేర్చుకుంటూ పైకి వచ్చేసి ఉంటుంది. మంట కూడా పైకి వచ్చి ఉండదు. అది ఎట్లా తెలిసినైనా ఆ టన్నామంటే పొట్టుకుని ఇరిగిపోద్ది. అట్టటి రాయివా నువ్వు? మధ్యలో రాయివా నువ్వు? లేదా పొయ్యి రాయివా నువ్వు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఏ రాయో మీరు రాయిగా ఉన్నాము అని అంటారా, లేదా దేవుడు కోరుకున్న రాయిగా ఉంటారా మీరు? ఈ మందిరాన్ని అయితే మీరు కడుతున్నారు. తగు కట్టడానికి ప్రతిఫలం అయితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తీర్పు దినమందు. నువ్వు ఈరోజు ఏదో ఒకటి కట్టేశావు, ఆయన వస్తున్నాడు అంటే డబడబా కట్టేశావు. మన చర్చి కూడా ఎటో వచ్చేసావు. అట్టట్టే వచ్చేసేవాళ్ళు కొంతమంది, సిద్ధపడి వచ్చేవాళ్ళు కొంతమంది.
రాత్రంతా బ్రతిమలాడి ప్రభాలు విరవబోతున్నామని సిద్ధపడి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఏ బోధ చేత నేను ఈరోజు దిద్దుకోవాలో తండ్రి అని చెప్పి అడిగి సిద్ధపడి వచ్చినటువంటి వారు ఒకరు. చూసారా, రకరకాలుగా వచ్చిన మీరు రకరకాలుగా కడుతున్నట్టు ఈ మందిరాన్ని పరీక్షించడా దేవుడు? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. నేను ఇది తెలియక వచ్చి కట్టేశాను అని అనడానికి మీరు లేదు. అందుకే తెలుసుకొని కట్టండి. ప్రతి ఒక్కరు ఈ కట్టడానికి మనం వచ్చిన్నాము అన్నప్పుడు 3 రకాల రాళ్ళు ఉన్నాయి సంఘంలో. యోహాను గారు వివరంగా రాశారు. ఒక రాయి ఏమో, ఏ రాయి అంటున్నాయనది, ఏం రాయి అని చదివాము ఒకసారి చూడండి. గాయను లాంటి రాయి. గాయని చెప్పావు. గాయన యొక్క గుణం ఏదట? గాయన యొక్క గుణాన్ని ఏం చూసాము సంఘంలో? సత్యములో నడిచిన వాడు. అబ్బా, రాయి ఎట్టుండదు ఆయన? సత్యమందు నడిచినవాడు, సత్యముతో నడిచినవాడు, సత్యములో జీవించినవాడు. బా, అటాటి రాయిని ఈరోజు మన సంఘంలో ఉంటే ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి నాయన. రెండవది అతిథి సేవకుడు. అతిథులను ప్రేమించే రాయి అది, అద్భుతమైన రాయి. ఇంకొకటి బోధకునితో సరిసమంగా కూర్చొని బోధకునితో జత పనివాడుగా పనిచేసి వచ్చే రాయి అది. ఇటాటి రాయిని వదులుకోగలమని చెప్పు నాయన. అటాటి రాయిగా మారాలని కదా మన తపనంతా. ఇష్టం ఉంటే వస్తాము, అవకాశం ఉంటే వస్తాము. నిజమా? దయచేసి అది మానండి. నీ క్యారెక్టర్ ఆడే తెలిసిపోతుంది దేవుని దగ్గర. నువ్వు మందిరానికి కరెక్ట్గా పోయేవా లేదా, అది దేవుని నిన్ను మొదట అడగపోయేది. ఆడే రాలిపోతావు, ఆ స్క్రూట్లోనే లేవు నువ్వు. ఇంకేం నీ పెత్తనం? రెండో వాడు ఎవరినైనా దెయ్యోత్రఫే. వీడి పెత్తనం అదేగా. పెత్తనం కావాలని వస్తున్నాడు. సత్యంలో నడిచిన వాడు కాడు, అతిథి సేవకుడు అంతకంటే కాడు, బోధకునితో జత పనివాడు అసలు కాడు. మరి ఇంకేం కావాలి వీడికి? ఏదైనా సంఘములో మొదటి స్థానం. బా, ఇది కావాలి నాకు, అది కావాలా, ఇది చేయాలా, అది చేయాలి అవుతుందే. ఏమీ లేవు నీ దగ్గర. ఇది దేవుడు చూడ్డ. ఈ రాయి ఏం రాయి? డంబపు రాయి. కేవలం ఆ లీడర్షిప్పే కావాలి. నో అది చల్లదు. అలా కోరుకున్న రాళ్ళు బోల్డ్ రాళ్ళు ఉన్నాయి. అది పనికి మాలిన రాయి అట. ఒక రాయి చూద్దామా? అట కోరుకున్న రాయి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం చూడన్నా. 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అక్కడ ఉండే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారట. అపోస్తులు చేతులుంచేలా ప్రార్థన చేస్తే వారికి పరిశుద్ధాత్మ వచ్చేస్తుందన్న ఈ సంగతిని వీళ్ళు చూసేసి చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. ఈ పేరు ఏం పేరట? సీమోను. ఆ రాయి పేరు ఏం పేరు? సిమోన్ రాయి. ఈ రాయి గలవాడు చూడు. చూసేసి సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి. అబ్బా, ఎవరు ఎదుట? పేతురు యోహానికి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు ఆయన? లంచం, కట్నం, లంచం. డబ్బిచ్చి వారి ఎదుట ద్రవ్యముని పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో. నువ్వు పెట్టినావు చూసావా? అట్టగే నేను ఎవరి మీద పెడతాను. నువ్వు కాదు, ఇప్పుడు నువ్వు రాకూడదు ఇక్కడ. ఇంకా మీదట ఈ ఏరియాకి రాకూడదు నువ్వు. నాకంటే బాగా చెప్తున్నాను. మా ఏరియాకి రాకూడదు. ఒక ఒప్పందం, నా ఏరియా నువ్వు టచ్ చేయకూడదు, నీ ఏరియాని నేను టచ్ చేయను. నీ దుంపదేగా. సరే, ఎట్టుందా చూసారా? ఇటట్టి చిల్లి ఆలోచనలు మనకు కూడా రాకూడదు నాయన. చూసారా? కొంతము మనమే అయిపోవాలి. అదే ఈ దైవత్రిఫీ యొక్క గుణమే అది. ప్రార్థన బాగా చేయడానికి వచ్చేసే ఒక అబ్బాయి, పాట బాగా పాడడానికి వచ్చేసే ఒక అబ్బాయి, వాక్యం బాగా చెప్పడానికి వచ్చేసాడు ఒక అబ్బాయి. ఇంతేనాయన, వాళ్ళందరికీ వచ్చేస్తాయి నాయన. నేనెందుకు సపరేట్గా ఉండకూడదు, నేనెందుకు ఇలా చేసుకోకూడదు, నేనెందుకు అలా చేసుకోకూడదు? అటు గుణం వీడిది. తొందరగా నాకు ఇచ్చేదాన్ని. ఏదదే? ఆ పగ్గం. సరే, ఎవరు పగ్గం?
అపోస్తుల చేతికి ఇచ్చిన పగ్గాన్ని ఎవరిచ్చింది అపోస్తులకి? క్రీస్తు ఏమా? క్రీస్తుకి ఇచ్చింది ఎవరు? తండ్రి. తండ్రినే దేవుడు ఇచ్చిన పగ్గం వీడికి కావాలంట ఆయన. కావాలి, వద్దని లేదు. ఎప్పుడు? నీ ఏజ్ రాని. ఆడెవడో పక్కా అప్పుడు అద్భుతంగా పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లి చూసేసి వచ్చి నాకు పెళ్లి చేయమంటున్నాడు. సంకలో ఉండేవాడు. ఇట్ట చేయాలా నా పెళ్ళి కూడా, ఇట్ట చేయాలా నా పెళ్ళి. ఎక్కడ ఉన్నావు నువ్వా? సంకలోనే ఉన్న బొట్టు కూడా ఓడలేదురా నీకు. డాడీకి తెలీదా నిన్ను ఎప్పుడు పెళ్లి చేయాలో? ఆలోచించండి ఆయన. ఎవరికి నేను ఈ ప్రార్థనిస్తే బాగుండు, ఎవరికి నేను ఈ నడిపింపిస్తున్న బాగుండు, ఎవరికి ఈ కార్యక్రమం ఇస్తే బాగుండు. ఇంత సుదీర్ఘంగా ఆలోచించే నేను ఈ కార్యక్రమాలను ఎలా ఇవ్వాలో నాకు తెలియదా చెప్పనైనా? అది బోధకునికి లక్షణం. యోహానికి తెలియదా ఇది? చూడు వీడు ఏమంటున్నాడు, ద్రవ్యం పెట్టేస్తే నేను లొంగిపోతానా? ఒక ఆయన తీసుకొచ్చి ట్యాబ్ పెట్టేసి నా ఎదురుగా నేను 2 పిల్లలు చేసుకుంటా ఓకేనా అన్నాడు. ట్యాబా? నీ అబ్బా, నీ ట్యాబ్ ఎవరికి కావాలి? నా దగ్గర ఎన్ని ట్యాబులు రాలిపోతాయా చూసావా? ఇన్ని రోజులు చెప్పలా మీకు, కానీ ఇక్కడ పాఠం కదా, చెప్పి తీరాలి దాన్ని. అట్లాంటి దానికి లొంగేవాడు కాదు అపోస్తలులు. అట్లాంటి దానికి లొంగే రాయి కాదు, బంగారు రాయి. అది బంగారు రాయి అనిపించుకుంటుందా అది దానికంత లొంగితే? ఆ సందర్భం చూడైనా వెలగల వస్తువులను తీసుకొచ్చేసి ఆయన ఎదుట పెట్టేసి ఆ వరాన్ని మాకు ఇవ్వంటున్నాడు ఆయన దుర్మార్గుడు. అందుకేమంటున్నాడు ఆయన? వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడం. ఈ అధికారం నాకు ఇవ్వు. చూసారన్నా ఈ అధికారం ఎట్టొచ్చింది? ఈ అధికారం వాళ్ళ చేతికి రావడానికి వారు ఏమయ్యారైనా వారు ప్రాణాలనే పణంగా పెడితేనో. వీడు పెట్టగలనైనా? వీడు ప్రాణం పెట్టగలిగిన వాడా? కాదు. ఏం కావాలి వీడికా? ప్రధానత్వం కావాలి. పగ్గం నాకు ఇచ్చేయి అంటున్నాడు. ఇంకెవరైనా దాన్ని అమ్మేవాళ్ళు అయితే అమ్మేసేవాళ్ళే. కానీ వీళ్ళు ఏ రాళ్ళ? బంగారు రాయది. పేతురని బంగారు రాయి, యోహాననే మిడిమాలమైన బంగారమైన రాయేది. ఇవి చెప్పునైనా మెచ్చుకోవాలా దేవుడు మనల్ని. చచ్చిపోదామా ఆయన మెచ్చుకుంటే చచ్చిపోవడం కంటే ఇంకేముంది మీరు చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఎంత బాగుంది ఆ మాటల్లో చూడు. ఏమంటున్నారు చూడైనా వాళ్ళు లొంగే వాళ్ళు కాదు, వాళ్ళు మందిరాన్ని కట్టడానికి వచ్చిన వాళ్ళు. ఈ అధికారం నా కీడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి నువ్వు ద్రవ్యముని ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని దేవుని వరమును కొందునని తలంచి కొనినందున నీ వెండి నీతో కూడా వెండి నీతో కూడానే నశించునుగాక. ఇది తొందరపడి ప్రధానత్వం కోరుకునే వాళ్ళ యొక్క లక్షణాలు. తొందరగా నీ డ్యూటీ ఈ కుర్చీ ఇచ్చేయి. ఈ కుర్చీ ఆయన ఈయనే. ఇదెందుకు నీకా? దీనికంటే పెద్ద కుర్చీ వేస్తాడు దేవుడు. ఇది గుడి మూడి కుర్చీ. ఇది నీకు ఇంకా మంచి కుర్చీ ఉంటుంది భవిష్యత్తుకి. అది నాకు ఇచ్చేసేయి అంటే అది ఇచ్చేయడానికి తీసుకొచ్చే లంచం ఇస్తూ ఉన్నాడు. సరే తొందరగా కష్టపడు, అపోస్తలులాగా ట్రైనింగ్ అవ్వు, యేసుక్రీస్తు దగ్గర 2.5-3.5 సంవత్సరం నేర్చుకో. ఇప్పుడు వచ్చిన వాళ్ళని చూడండి, వచ్చిందే డైరెక్టర్ అయిపోవాలి. వచ్చి మీరు చూశారు నైనా? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎట్లుంటారు చెప్పనైనా? వచ్చిందే 2వ రోజుకి ఏమైపోయింది వాళ్ళైనా ఇంకొక సంస్థ ఆరంభించేయాలి. వద్దులా సోదరా, ఇది తప్పు. అలా కోరుకున్నందుకు నీ వెండి నీతో చచ్చిపోద్దరా. వెండితో కట్టాలి కానీ ఈ వెండిని కొనాలనుకోకో. బంగారంతో కట్టాలి కానీ బంగారాన్ని కొనేకో. లేకపోతే వారు ఎందుకు వాళ్ళు అమ్ముడైపోయే వాళ్ళైతే వాళ్ళు ఎందుకు నన్ను బంగారం అవుతారు? కింద ఏమన్నారు చూడైనా, నీతోనే నశించును అని చెప్పి ఏమంటున్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక. ఎవరు సంబంధినవా? ఏదో బాప్తిసం పొందినావు, అందరికి లెక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలని వచ్చినావు. ఇదంతా అటువంటి చర్చికి వస్తారు, ఇట్టది కావాలంటారు, మేము సత్క్రియ చేయలేదంటారు, 2 కవర్ ఇచ్చేస్తారు. మేము సత్క్రియ చేయలేదా? మాది ఇది కాదా? మాది అది కాదా? చూసావా రాయి? అలాగే అని అంటున్నారు. వాడు కూడా
అందుకేమన్నాడు చూడైనా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. మనుషుల ఎదుటైతే సరిగ్గా ఉండొచ్చేమో, మీరు మెచ్చుకోవచ్చేమో దాన్ని, కానీ దేవుని ఎదుట ఏదైనా సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అసలు పాలు పంపులే లేవురా ప్రభు బల్లలో నీకు. బల్లే ఇవ్వడు దేవుడు నీకు. ఇంకా నువ్వు తీసుకోవచ్చు, కానీ ఆ బల్ల ఏ బల్ల? ఏ బల్ల? అక్కడ తెలిసిపోయేవాడు ఏ సంబంధి? దయ్యపు బల్లలో పాలు పొందేవాడు. అందుకని కింద ఏమన్నాడు ఆయన, నువ్వు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని. ఈ నీ చెడు, ఒకవేళ ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాము, ఈ రోజు కూడా అవకాశం ఇస్తున్నాము. ఇట్లాంటి గుణాలు ఒకవేళ మనలో తెలియకుండానే అది రేపుతుందండి నైనా, మనం రేపేస్తుంది అది. ₹1 రాకమునిపై మనం బాగానే ఉంటాం, ₹1 వచ్చిన తర్వాత ఒక రకంగా మారిపోతాం. చూసారా, పాట బాగా పాడినప్పుడు ఒక రకంగా ఉంటాం, పాట పాడి వచ్చేసిందనుకో ఒక రకం అయిపోతాం. ప్రార్థన చేయాలనుకుని ఒక రకంగా ఉంటాం, ప్రార్థన చేసిన తర్వాత ఒక రకం అయిపోతాం. వాక్యం చెప్పేటప్పుడు ఒక రకం, చెప్పనప్పుడు ఒక రకం, చెప్పేటప్పుడు ఒక రకం, సత్క్రియ చేయనప్పుడు ఒక రకం, సత్క్రియ చేసేటప్పుడు నేనేనా అని. మిమ్మల్ని మెరుగుదిద్దుతున్నది ఎందుకంటే ఇంకా పూర్వంగా మారడానికి. ఇక్కడే ఆరిపోవాలనుకుంటున్నావు నువ్వు, దీంతోనే వెళ్ళిపోవాలనుకున్నాడు వాడు. సరే, ఈ క్యారెక్టర్ మంచిది కాదు, ఇందులో మందిరం కట్టలేమో, ఇట్లాంటి వారి చేత దేవుడు ఎవరిని నమ్మాలి? ఆత్మలని చెప్పిన అర్ధాంతరం వదిలేసి వెళ్ళిపోతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలని వచ్చినవాడు, డబ్బిచ్చి కొనేసిన వాడు ఎన్ని రోజులు ఉంటాడు నాయన? ఆదాయం వస్తేనే ఉంటాడు, ఆదాయం రాకపోతే ఏం కట్టేస్తాడా? మూట కట్టేస్తాడు. నా పాయింట్ మీకు అర్థమైంది. దేవుడికి నన్ను పంపించినప్పుడు ₹1500 ఇచ్చినారు మా గురువుగారు. 1500. నేను, నా భార్య, నా బిడ్డ, కొడుకు బిట్టున్నాడు. అప్పుడు ఎట్ట బతకాలనైనా ఒకసారి ఆలోచించండి. అదే డబ్బు కోసమే వచ్చి ఉంటే అది కూడా ఇస్తూ అదేదో జరిగిపోయే 3-4 నెలలు ఆ 1500 కూడా ఇవ్వలేదు. నెల్లూరు నాకు ఎవరు లేరు, ఏ మొహం కూడా తెలియదు. నేను నెల్లూరుకి 97లో వచ్చినప్పుడు ఎవరు తెలియదు. ఫతేగాను, జ్యోతినగర్ అయ్యప్ప గుడి దగ్గర వేదాయపాలెంలో ఉంటే ఎవ్వరు లేదు, ఎవ్వరు కూడా తెలియదు. ఒకసారి ఆలోచించండి బ్రదర్, 4 నెలలు ఇవ్వలే అంటే అమ్మ నాన్న ఫోన్ కొట్టాను. అప్పుడు కూడా ఫోన్లు లేవు. ఎస్టీడీతో మాట్లాడితే వారు వచ్చి చెప్తే అలా అక్కడ చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పమని చెప్తే ఈ విధంగా ఉంది, 4 నెలలుగా సార్ కూడా ఇవ్వలేకపోయాడు అని అంటే రేషన్ బియ్యం కొని పంపించారు. మా పెదనాన్న కొడుకు రేషన్ డీలర్ 10 లీటర్ కిరోసన్ని ఆయన ఇట్ట ఉంది బాబుకి అక్కడంటే 10 లీటర్స్ కిరోసన్. నేను ఏ రోజు చెప్పుకోలేదు మీ దగ్గర దాన్ని. 4 జతల బట్టలు, ఒక అన్నం వండే పాత్ర, ఒక కూర చేసుకునే పాత్ర, 2 ప్లేటు ఎవరైనా కూడా అతిథి వస్తే. ఇది జీవితం ప్రారంభించింది. నాతో పని చేసిన వాళ్ళందరూ 4 నెలలు రాకపోయేలోపు వాళ్ళు మూట కట్టేసి వెళ్ళిపోయినారు. నేను అమ్మకు ఫోన్ చేస్తే రేషన్ బియ్యం కొని పంపించి ఆ కిరోసన్ పంపిస్తే నేను రాయిని నేను అమ్మేసి వెళ్ళిపోలేదు, నేను కొనేసుకొని ఆపేయలేదు. ఒకసారి ఆలోచించేయండి. అలాంటిది అపోస్తుల రాయి. నీ రాయి మహిమ ఆయన దృష్టిలో ఎప్పుడు కనబడాలి, కష్టపడేదాన్ని కనబడాలి. ఏనైనా 1500 ఇచ్చి దేవుడు ఆయన ఇవ్వకపోయినా 1500 దేవుడు ఇవ్వలేడా? ఇచ్చి కాపాడు ఉండేవాడు. నేను దాని కొరకే వచ్చి ఉంటే, నేను సేవ కొరకు వచ్చానని అనుకుంటే అది ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా లేదు? ఎలాగూ మీరు ఎప్పుడైతే త్యాగం కలిగి బతుకుతారో మీరు తీర్పు దినమునకు వెళ్ళగలిగినటువంటి రాళ్ళు మీరు అవుతారు. నేను అది చెప్పడానికి మాట చెప్తున్నాను ప్రియులారా. నేను పరీక్షిస్తాడు దేవుడు. ఇది తట్టుకుంటాడా? వీడు ఉంటాడా? వీడు దేని కొరకు వస్తున్నాడు? ఇది దేని కొరకు బైబిల్ పట్టుకున్నాడు? ఇది దేని కొరకు ఉండాలనుకున్నాడు? వీడు యోహానా, ఇటు పేతురా, లేకపోతే సిమోనా, లేకపోతే దెమోత్రియా, లేకపోతే దియోత్రిఫేయా, లేదా గాయనా? ఎంతమంది ఉన్నామో మనము? మనమో
మీరు ఎంచుకోరాదు. ఒక చిరంజీవి సినిమా చూసి వస్తే రాత్రి అంతా చిరంజీవి అయిపోవాలనుకుంటారు మీరు. అట్లా ఒక దయత్రిఫని చూడండి. ఈ క్యారెక్టర్ అంతా ఒకసారి చూసి ఇటటివాడిని అవ్వాలి, ఇటటివాడిని అవ్వకూడదని మీరు ఎందుకు నిశ్చయించుకోకూడదు? కలగనాల ఓ వనేసీమలాగా ఉండో, ఒక తిమోతిలాగా ఉండో. చూసారా, ఇట్టటి ఆశను పుట్టించాలి సంఘం నీకు, ఇట్టటి ఆశను కల్పించాలి. ఈ బోధలో తప్పును తీసే. ఇప్పుడైనా మారు అంటున్నారు. జొన్నైనా ఆడంత దూరం దిగిస్తే ఆ మాట చదువునండి ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి ఇంత దూరం డబ్బు ఎత్తుకొచ్చేసి ద్రవ్యం పెట్టేసి పరిశుద్ధత నాకు ఇచ్చేయి, ఆ ప్రధానత్వం నాకు ఇచ్చేయి అని అంటూ ఉంటే, కాబట్టి ఈ చెడుతనం మానుకొని, చెడుతనం అది మంచితనం కాదు, మంచి ఉద్దేశం కాదు, మంచి సంబంధం కాదు. అది దీన్ని మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ ఎలా అనుకున్నా ఇక్కడ పాతే అయిన దాన్ని, ఇదిగో మీరు బయట కనబడలేదు, ఇంకా దేవునికి మాత్రమే కనబడుతున్నారు కదా. ఆయన దగ్గర మార్చుకోవచ్చు. అయితే బయట వాళ్ళు కనబడిన వెంటనే మనం మార్చుకోవడం ఇష్టం చూడమే. బయట పోయిన వాళ్ళని ఇప్పుడు వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. వాళ్ళు రావాలనే ఉంది, కానీ రావు కూడా. ఎందుకంటే మళ్ళీ ఏమైపోతున్నావు, వీళ్ళ దగ్గర నేనంటూ వచ్చినది, వీళ్ళు ఏమనుకుంటారేమో, వారేమనుకుంటారు. అది వద్దో, ఇప్పుడు రహస్యంగా వదిలే దాన్ని. చూడు ఎంత బాగా అంటున్నాడు బ్రదర్. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇంతకంటే ఛాన్సా బ్రదర్? ఒకవేళ తెలియక నాకు అలాంటి గుణం ఉంది అని అంటే ఇప్పుడే వదిలేనన్నా. అది మంచిదైతే నేను చెప్పనా? నేనైపోనా గబగబా డబ్బు ఇచ్చేసి గబగబా పరిశుద్ధతను పొందేనా? అమ్మేనా? అమ్మేసి ఈ వేళకి డూప్లెక్స్ హౌస్లు కట్టేసి ఉన్నా వద్దురా. అటాటి గుణమైనట్టు ఇంకొకరిని చూద్దామా? అదే అధ్యాయంలోనే 16వ అధ్యాయం 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. వారు 6వ వచనం నుంచి ఆ ద్వీపమందంతటా ఫస్ట్ ప్రయాణం అర్థమైందినైనా. పౌలు బర్నబా వెళ్ళి ఏనైనా ఎక్కడమ్మా ఫస్ట్ వెళ్ళింది తల్లి? అంతే అదేనా? అక్కడ కాదు, దానికంటే ముందుగా ఎక్కడమ్మా? లుస్త్రా. ఎవరు అన్నారు? లుస్త్రాలు కూడా ఎక్కడ? పాపు ఓకేనా? ఆ ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రారంభించారు. ఆల్రెడీ ఏ ఊరునైనా? ఎవరు ఊరునైనా? బర్నబా సొంత ఊరు అయ్యా. బర్నబా ఊరిలో పోయి బర్నబా తీసుకెళ్ళాడు కదా పౌలు గారిని. అక్కడ పోయి వాక్యం చెప్తున్నారు ఆ ప్రాంతం అంతా. అప్పుడు చెప్పేటప్పుడు ఆ ఊర్లో ఎవరున్నారట? చదువునా? వారు ఆ ద్వీపమంతటా సంచరించి, ఆ ద్వీపము ఏ ద్వీపము? కుప్ర అనే ద్వీపమంతా సంచరించి పాపు అనే ఊరికి, అండర్లైన్ ఏ ఊరటైనా పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును, అక్కడ గారడి వాడట. వాడు పేరు చూడైనా గారడి వాడును. అబద్ధ ప్రవక్తనైన వాడు. అబద్ధ ప్రవక్త అంటే అక్కడ వాక్యం చెప్పేవాడు అని అర్థం. ఓకేనా? మాటలు చెప్పేవాడు. ప్రవక్త ఆయన బర్యేసు అని ఒక యూదు. యేసు పేరు చూడండి. యేసు బర్యేసు అని పేరు పెట్టుకొని అని ఒక యూదుని చూచిరి. యేసు అనే పేరు ఎంతమంది అయితే పెట్టుకున్నాడు? బర్రులరా, బర్యేసు అని పెట్టుకున్నాడు. నిజమైన వాడు యేసు క్రీస్తు అవుతాడు. ఈ బర్యేసు ఏం చేస్తున్నాడు బ్రదర్? ఇతడు వివేకము గలవాడైన, మంచి వివేకం కలిగిన గలవాడైన సెర్గి పౌలు అను పెర్గి సౌలు, ఆ ఏరియాకి పెద్దోడైన పెర్గి సౌలు అన్నటువంటి పౌలు అని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి, ఎవరా అధిపతి? బర్యేసా లేకపోతే పెర్గి సౌలు? సెర్గి పౌలు. అతను ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని వాక్యాన్ని వినగోరాడట. సూపర్ కదా ఆయన. అతను వీడి మాట వీళ్ళ బెర్రీ వేసిన మాట వినలా. 24 గంటలు ఆయన దగ్గర ఇంట్లో ఉన్నాడు. పోయి ఎవరిని పిలుచుకురాబండి. అక్కడ ఎవరు దిగున్నారట? పౌలట ఆయన పేరు, ఇంకొక ఆయన పేరు బర్నబాట. వారిని రమ్మను, వారి ద్వారా నేను వాక్యం వినాలి. మిడిమాలమైన వాక్యం చెప్తున్నారట. వారు ఏ రాయి అమ్ముతున్నారా?
బంగారు రాళ్ళు అంటారు వాళ్ళు, వాళ్ళని పిలిపించు అని అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అవును. అయితే ఎలుమ ఆ అధిపతిని, ఈ రెండు పేర్లు వీడికి, ఎలుమన్నవాడే, బర్రేస్ అన్నవాడే, గాడి విద్య అన్నవాడే. వీడు ఏం చేస్తున్నాడు నెమ్మదిగా? అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమును తొలగింపవల్లని. నువ్వు ఎన్ని విశ్వాస అయిపోయినావు అనుకో, నా లైఫ్, మా ఊరు, నా బతుకు బస్ స్టాండే, అంతేనా? వాక్యం తెలియనంత వరకే ఎవరైనా కూడా మోసం చేస్తూ ఉంటారు. వాక్యం తెలిసిపోయిందనుకో ఇంకా మనం ఏం చేయలేము. పాయింట్ అర్థమైందా? ఇది అర్థమైపోయింది ఈ బర్రేస్కి. వద్దు అబద్ధాలా ఎన్నెన్ని చెప్పినాడో. వాడు మంచోడు కాదా పౌలు గాడు? ఆడవాళ్ళు జుట్లు పెట్టి చంపినాడు. ఎన్నెన్నో చెప్పుంటాడు ఆయన, జరిగిందల్లా చెప్పుంటాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం తొలగింపవలనని యత్నము చేసి, చిన్న ప్రయత్నం కాదటది, వారిని ఎదిరించను. వారిని ఏం చేస్తున్నాడు ఆయన? ఎదిరించను. చూడు, తక్కువ ఈయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు. శాలరీ ఇచ్చేవాడు కదా, నార్మల్ అని అంటే అయిపోయినాడు. కానీ ఇప్పుడు ఏం చేద్దామా? ఈ యజమానికి ఎట్ట ఒప్పించలేమో, వాళ్ళని ఊర్లోకి రానియకుండా కారుని తుస్సు తీద్దాము, పంచర్ బడి చేద్దాము, రాయనకుండా చేద్దాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసినారు. పోయి వారిని ఎదిరించను. పోయి వాక్యం చెప్తుంటే లేచి ఎదిరించాడట. ఆపో, ఏం మాకు తెలియదు, ఏంది ఇది, ఈ బోధ మాకు తెలియదా, ఇవి మాకు తెలియదా అని అన్నాడట. అప్పుడు ఎలుమాన పేరు నాకు ఊరుకుంటానైనా అప్పుడప్పుడే మిదిగా వచ్చేస్తున్నాడు. ఎవరా? పౌలు గారు. వేడి మీద ఉన్నటువంటి ఉంగులు గిత్తది, అవునా? లేచాడు. ఏమంటున్నాడు ఆయన? అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే అతని తేరు చూచి. ఎవరినా? ఎలుమని. కింద నుంచి పైకి బర్రేసుని చూసి, సమస్త కపటముతో ఎవరు సంబంధిరా నువ్వు చెప్పేస్తున్నాడు. సమస్త కపటముతో నిండినవాడా, సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా సంబంధి, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా. ఏందరు నువ్వు చేసే మార్గం? తిన్నని మార్గాన్ని ఏం చేస్తున్నాడా? చెడిపేస్తున్నాడు. మంచి మార్గం, మంచిగా చర్చకు వస్తున్నావని చెడిపేసినావు, మంచిగా సత్క్రియ చేసేవాడిని చెడిపేశావు, మంచిగా వాక్యం చెప్పేవాడిని చెడిపేశావు, మంచిగా ప్రార్థన చేసేవాడిని చంపేశావు. ఏందర్రా బాబు ఇది? తిన్నని మార్గం చెడపటం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నువ్వు మానవు కాబట్టి, నేను ఎంత చెప్పినా వినవు కాబట్టి. ఇప్పుడు ఎవరు చెయ్యెత్తున్నదా? ప్రభువు చెయ్యెత్తి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలం గుడ్డివాడు, కొంతకాలము నీకు ఏం కనబడకుండా ఉంది సోదరా. సూపర్ వరం. ఏనైనా ఏ వరం అదే? కళ్ళే కనబడని వరం. వద్దనైనా ఇవి ఏమీ మంచివి కానట్టు కనిపిస్తుంది నాయన. దీన్ని కోరుకునే వారందరూ దరిద్రంలోనే చచ్చినారు. ఈ ప్రధానత్వాన్ని కోరుకున్న వారందరూ, అందులో మంచి ఉంటే నేను చెప్పనా? ఇంత బోధిస్తున్నా నేను, అది ఎందుకు చెప్పను నాయన? దాన్ని చెప్పేవాడినే నమ్ముతారు మీరు, దాన్ని చెప్పేవాడి మాటనే గౌరవిస్తారు మీరు. మోసం చేసేవాడిని, గారడి విధులు చేసేవాడిని చూసారా, ఓం తుమ్ అని అనేవాడిని నమ్మేస్తున్నావు. లేకపోతే ఏమైనా రా నీకు ప్రార్థన చేసేస్తే ఇప్పుడే దిగిపోద్ది మోహనం నీకా పరిశుద్ధాత్మ. ఎన్ని అబద్ధాలనైనా. ఇప్పుడే నీ రోగాలు పోతాయి, ఇప్పుడే నీ ఉద్యోగం వచ్చేస్తుంది, ఇప్పుడే బిడ్డపొట్టిపోతాడు. ఇవన్నీ నీకు జరగలేదంటులేదు, నా వల్ల జరగదంటున్నా, ఎవడి వల్ల జరగదంటున్నా. అది ఎవరి వల్ల మాత్రమే అవుతుంది. ఆయన చేస్తాడు, నువ్వు చెప్తే ఏంది ఆయన చేసేది? నువ్వేమి లీడరా? నువ్వు కదా, నువ్వేమైనా ఎవరినైనా నువ్వు ప్రధానత్వం నువ్వేనా? కాదర్రా బాబు. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది తన చేత చేయించుకుని కట్టుకుంటాడు. కానీ వీళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడు. మొదటి రాయేమో గాయను రాయి, అది సూపరు రాయి. రెండవ రకమైన రాయి ఎవరు రాయినైనా? దయోత్రిఫేల్ లాంటి ఒక భయంకరమైన రాయి ఇది. ఆ గుణలక్షణాలు ఉన్నవారిని చూశారు. ఇక మూడవ రాయి
దేమేత్రి. అది ఆయన గురించి మనం చెప్పుకోవాలి. టైం లేకుండా హడావిడిగా చెప్పుకొని వెళ్ళిపోయాం మనము. ఇప్పుడు ఆయన గురించి చూద్దాము. ఇది పాఠమే. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైందా? ఈ రాయి యొక్క గుణ లక్షణాలు చూడు ఎంత బాగుందో. వారి పనులోనే వారి గుణ లక్షణాలు బయటపడిపోయింది. ఏనైనా గాయన యొక్క గుణ లక్షణం ఏమని చూసాము నాయన? గాయన యొక్క గుణ లక్షణము సత్యమును, ఏనైనా ప్రేమ, సేవాగుణం, వెరీ గుడ్, విశ్వాసంతో అభివృద్ధి పొందుతున్నటువంటి గుణం అది. వాడి పనులోనే వారి గుణాన్ని చెప్పవచ్చు. నటించేవారిని చెప్పలేము. ఇద్దరు నటిస్తున్నారు. బాప్తిసం పొందుకున్న వాళ్ళే వీళ్ళు. ఈ బరియస్ తప్ప వీడు ముందున్నాడే ఆయన సిమోను. వాడు బాప్తిసం పొందుకున్నవాడు. కానీ పరిశుద్ధాత్మ కూడా బాప్తిసం పొందాడంటే ఏమొచ్చుద్దే? ఆ పరిశుద్ధాత్మ వద్దు వీడికి. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ కావాలా? దిగే ఆత్మ కావాలా? బిజినెస్ చేసే ఆత్మ కావాలా? వాడికి తొందరగా ధనవంతుడు అయిపోవాలా, ప్రధానుడు అయిపోవాలా, డైరెక్టర్ అయిపోవాలా, ఏదైతే చైర్మన్ అయిపోవాలా, ఏమేమో. అది మంచిది కాదు. వాడి పనిలోనే వాడి గుణం తెలిసిపోయింది. వాడిలో ఏమేముందని అర్థమైంది. వాడి 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 ఆత్మీయ స్వభావం ఏమని కనబడిందైనా? అహంకారం, తిరుగుబాటుతనం, చెడు గుణము. ఇవి అతని దగ్గర కనబడింది. ఇప్పుడు మంచి అపూర్వమైనటువంటి వ్యక్తి ఎవరినైనా దేమేత్రి యొక్క అద్భుతమైన గుణ లక్షణాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాము. ఇతనికి ఉన్నటువంటి 3 అద్భుతమైన లక్షణాలు అదే విధంగా చెప్తాను. నెంబర్ 1, ఒకటి, అందరి నుండి మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఇతనిలో ఉన్నటువంటి అపూర్వమైన సుగుణం ఏదయ్యానంటే అందరితో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడట. అబ్బా, ఆయన కాకపోతే సాధించి వెళ్ళాడు. కానీ ఎవరైనా అంటాను మంచోడు అని అంటారు. నేను ఎవరైనా నోరు తెరిచి ఎవరో ఒకరిద్దరి చేత అనిపించుకోవచ్చు. కానీ డబ్బిచ్చా, మెప్పిచ్చే చెప్ప మంచోడని చెప్పయ్యా అట కాదు. ఎట చెప్పాలటనైనా చర్చిలో ఉండే వాళ్ళందరి చేత చెప్పించగలనా? చాలామందికి నచ్చలా. నేను పోయి బయట అయ్యో అతను నా స్వామి చూసారా, ఎప్పుడు అనిపించుకోవాలా? నా బాధ అంతా వాళ్ళ చేత నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నా పని మీకు అర్థమవుతుందా? మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. నేను ఒక మంచివాడు అనిపించుకోవడానికి ఒక జీవితకాలం కావాలట. ఒక చెడ్డోడు అనిపించుకోవడానికి విత్ ఇన్ సెకండ్లో సంపాదించుకుంటాం మీ దగ్గర చెడ్డోడని. చూసారా, చూపులోనే చెడ్డోడిని చెప్పించుకోవచ్చు, మాటలో చెడ్డోడిగా సంపాదించుకోవచ్చు, నా శైలిలో ఇంత మాట్లాడకూడదు అన్నటువంటి రూపాన్ని సంపాదించుకోవచ్చు. ఇంత కష్టము కాదు మంచోడు అనిపించుకోవడం. చెడ్డోడు అనిపించుకోవడానికి లెక్కే లేదు. కానీ దేమేత్రి వారి సంవత్సరం అంతా దీని దగ్గర వదిలేస్తున్నాడు. ఆయన వాడి జీవితాన్ని ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మాట తలుచుకుంటే ఎంత ఆశపడతానంటే ఆయన్ని, ఏమేమి సూత్రాలు ఉన్నాయి నీ దగ్గర మంచోడు అనిపించుకోవడానికి? సంఘంలో నా దగ్గరకు వచ్చే 200 మంది బిడ్డలతో నేను మంచోడిని అనిపించుకోలేకపోతున్నాను. కొంతమంది దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, నన్ను విస్మరించుకుంటున్నారు. వద్దుబో నువ్వు నాకు అన్నట్టు వెళ్ళిపోతున్నారే, నేనేం చేస్తున్నాను? నేను ఎట్ట నడుచుకోవాలనుకుంటున్నావు? ఈయన ఎట్ట నడుచుకున్నాడు? అందరి నుండి మంచి సాక్ష్యం కలిగి ఉండాలట. ఏదైనా ఇది 2 సత్యముతో ఏనుడేమో వాళ్ళ బ్రదర్ నడిచేవాడట. ఒకటి మంచి సాక్ష్యం పొందినవాడు, 2వది సత్యముతో నడిచేవాడు, సత్యముతో ఉన్నవాడు. దేవుడు ఇవ్వాలి ఈ సర్టిఫికెట్. 3వది ఏదంటే తెలిసినైనా అపోస్తల చేత ధృవీకరణ పొందినవాడట. బాబోయ్, ఎవరి చేత? అపోస్తలు. ఏమైనా వీళ్ళు ఏమన్నా దేనికైనా లొంగే వాళ్ళనైనా? అదే సీమోను వచ్చేసి సర్టిఫికెట్ ఇమ్మన్నాడు. అదేనా నేను మంచోడిని అని నాకేమి ఇవ్వండి, పరిశుద్ధాత్మ సర్టిఫికెట్ ఇవ్వు అని అడిగారు. ఇచ్చేసారా వాళ్ళు? సామాన్యులు గారు వాళ్ళు. అటాటి వాళ్ళ దగ్గర పోయి మంచోడు అనిపించుకోవడం అంటే, ధృవీకరణ పొందాలంటే, సర్టిఫికెట్ పొందాలంటే అదెంత కష్టమో. దీని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడట. మనం కూడా ప్రయాసపడదాం ప్రియులారా. సంఘములో ఒక
ఏనైనా ఈ సుగుణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం ఎందుకు ఉండకూడదు? ఆనాడు ఆ సంఘంలో ఉన్నాడే, యోహాను గారి సంఘంలో ఈయన కనిపిస్తూ ఉన్నాడే. మరి మన ముత్యాలపల్లి సంఘంలో, దేవుని సంఘంలో, క్రీస్తు యొక్క సంఘంలో మనం ఎందుకు ఉండకూడదు? మంచి పేరు ఎందుకు తెచ్చుకోకూడదు? అందరి ఎడల సహోదరులు అందరి దగ్గర నుంచి మంచి పేరు ఎందుకు పొందుకోకూడదు? అంటే ఎంత ట్రై చేయాలనైనా నువ్వు, ఇది ఒక రోజుతో వచ్చేసేది కాదు, ఇది ఒక మాటతో వచ్చేది అంతకంటే కాదు. ఇది ఎన్ని ఏండ్లు బట్టి ఇంతవరకు మంచోడు అనలేదు. ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి? ఏంది అటాని మంచివాడు అని అనుకోకుండా ఉండడానికి? నువ్వు డిసైడ్ అయిపోయాడు మంచోడు కాదన్నావు కదా, ఏం సర్టిఫికెట్ ఉంది నీ దగ్గర? అట్లా ఏమని అర్థం చేసుకున్నావు ఆయన్ని? అతని దగ్గర ఏమేమి చూసావాడు చెడు? అది కరెక్టా కాదా, అది రైటా కాదా కూడా తెలియదు నీకు. ఏమైనా ఒక నింద మోపడానికి ఎవరైనా మోపేయచ్చు కదా నైనా, పలానాడు మంచోడు కాదని చెప్పడం ఎంతసేపు అవుతుంది నైనా. కానీ నువ్వు ఎట చెప్పేయాలంటే దానికి ఏముండాలి? సర్టిఫికెట్స్ ఉండొద్దా? ఆధారాలు ఉండొద్దా? ప్రూఫ్ లేకుండా నువ్వు ఎటు నిరూపిస్తావు నైనా దాన్ని? నీకే చెడ్డది అటు చెప్పే మాకు నోరు జారి గబాని. అట్ట మంచోడని చెప్పేయడానికి నువ్వు నోరు జారకూడదు, చెడ్డోడు అని చెప్పేదానికి కూడా తొందరగా నువ్వేమవ్వకూడదు, నోరు జారకూడదు. అపోస్తులు సర్టిఫికెట్ ఇవ్వాలని అంటే ఎన్ని రకాలుగా పరీక్షించినారో. ఇప్పుడు నిన్ను పరీక్షిస్తూ కూడా ఉండొచ్చు కదా. చూసారా, ఒక పనిని నీకు అప్పగించాలంటే ఆ పనికి నువ్వు యోగ్యుడు అవ్వాలనుకున్నావంటే నిన్ను పరీక్షించాలో వద్దా చెప్పు నాయనా? దేనికి వస్తున్నాడు వీడు, దేనికి చేస్తున్నాడు వీడు, దేనికి ఇస్తున్నాడు వీడు? పరీక్ష జరగాలే లేదా? ధృవీకరణ ఇవ్వాలంటే ధృవీకరణ ఇచ్చేవారు జడ్జిమెంట్ చేసే వాళ్ళతో సమానం అన్నప్పుడు ఎంత కరెక్ట్గా ఉండాలి. సో ఇతన్ని బట్టి మీరు పరిశీలిస్తే ఏదైనా ఏ లక్షణం ఉన్నాయి అతని దగ్గర? సంఘంలో అందరి నుండి అన్నాడంటే బయట ఉన్న వారి దగ్గర గురించి నేను చూద్దాం లేఖనాల్లో. అందరి నుండి మంచి పేరు. ఒకసారి చదువు నా వాక్యాన్ని, బాగుంటుంది. 12వ వచనం. దేమోత్రియు అందరి వలనను అంటే ఏందైనా సంఘం ఉండేవారైనా బయట కూడా ఉన్నవారా బ్రదర్? బయట ఉన్నవారు కూడా అందరి ఎల్లడలను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. అందుకే ఈయన గుణలక్షణమే స్పెషల్. ఇట్లాంటి వాడిగా ఉందాం నాయన. ఏమా ఒకే ఒక అధ్యాయంలో, ఒకే ఒక పుస్తకంలో, అంటే ఒకే ఒక పత్రికలో ఒకేసారి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఇతను. కానీ ఇంత పెద్ద జీవితం ఉంచున్నాను ఈయనకి, ఇంత పెద్ద గుణలక్షణం ఉంచున్నాయన. ఆ గుణలక్షణం చూస్తూ ఉంటే ఆయనకి ఏమని ఆత్మీయత, అతనికి ఏమని వరం ఇస్తారు నాయన మీరందరూ? వాళ్ళకేమి ఇచ్చేసినారు ఆ ఇద్దరికి. ఒకడేమో సేవా దృక్పథం కలిగిన వాడు, బోధకంతో జత పని కలిగిన వాడు. ఇంకొకటి ఏందైనా గాయానికి ఇచ్చింది సత్యంతో నడుచుకుంటున్నవాడు. మరి ఈయన ఆత్మీయస్థితి, ఈయనకేమని పెట్టగలుగుతారు ఆత్మీయస్థితిలో? ఇతనికి ఎవరికి? తిమోతికి ఏమని ఇవ్వగలము అనంటే, నెంబర్ 1 మంచి పేరు పొందినవాడు, మంచివాడు అని ఇవ్వగలము. నెంబర్ 2 నమ్మకమైన వాడు అని ఇవ్వగలము. అది వాడికి వచ్చే డిగ్రీ. ఇది నమ్మకస్తుడు. ఇదిగో నా భార్య నా పిల్లలను వాళ్ళ దగ్గర వదిలిపోవచ్చు, నమ్మకస్తుడు. మా అమ్మను ఆయన దగ్గర ఇచ్చేసిపోవచ్చు. ఎట్ట నమ్మాలో చెప్పు నాయన? అట్ట యేసు ప్రభు వారి అమ్మని ఎవరికి ఇచ్చేసిపోయాడో చూసారా? యేసు ప్రభు స్వయాన తన అమ్మని ఎవరికి ఇచ్చిపోతే బాగుంటుంది అని అంటే ఎంత నమ్మకస్తుడై ఉండాలో ఒకసారి ఆలోచించండి. నా భార్య పిల్లలను ఒకరి దగ్గర వదిలేసిపోవాలి అని అంటే, నా బిడ్డను ఎత్తుకోబోయి ఇంకో దగ్గర వదిలిపోవాలంటే నేను ఎంత నమ్మాలి? నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? యేసు నమ్మిన శిష్యుడట, పేరే యేసే నమ్మిన శిష్యుడు. మనం కదా యేసుని నమ్మాలా? మనం కదా యేసుని నమ్మాలి. కానీ ఇక్కడ ఈయనెవరో యేసు నమ్మిన శిష్యుడు. బాబా ఇంకో మాట చెప్పనా? యేసు నమ్మిన శిష్యుడు అంటే యేసు క్యారెక్టర్లో యేసు క్యారెక్టర్ని దించిపడేస్తాడు. ఎవరు అనంటే ఇప్పుడు యోహాను నమ్మిన శిష్యుడు అటైనా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సర్టిఫికేట్ ఎవరిది బాబు? చూడు ఎంత బాగా క్యారెక్టర్.
యోహాన్ని యేసు నమ్మితే, చూసారా, యోహాన్ని యేసు నమ్మితే యోహాను దిమోత్రిని, అబ్బాబ్బాబ్బా, దిమోత్రిని నమ్మాడు యోహాను. అంటే నేను చిన్న క్యారెక్టర్గా అదితంది, చిన్న సర్టిఫికెట్గా అదితంది, నన్ను నమ్ముతారు నేను మీరు. చూసారా, నేను మిమ్మల్ని నమ్మాలి కదా. ఇంత అపారమైనటువంటి, ఇంత బాధ్యత కలిగినటువంటి పనిని నేను ఏ బిడ్డకి ఇవ్వాలి? నన్ను నమ్మిన నా గురు, ఆయన నమ్మిన ఆయన గురు, ఆయన నమ్మిన ఆయన గురు ఒక యోహాను ఉండకూడదా? ఒక దేమోత్రి ఉండకూడదా? వాళ్ళను నమ్మినటువంటి అపోస్తలులు, ఆయన నమ్మినటువంటి క్రీస్తును నమ్మినటువంటి తండ్రి, ఆ తండ్రిని నమ్మిన దాసుడుగా నేను ఉండకూడదా? నువ్వు బ్రతిమడాలి ప్రతిరోజు. బతకడం ఎంతసేపునైనా ఎట్టన్నా బతకగలం. అన్నీ వదిలేస్తే ఎంతసేపు అయ్యా? నేను ఏం కావాలి చెప్పండి, నేను 5 నిమిషాలు సంపాదించి చూపించేస్తాను మొత్తం. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అదన్నీ సాధించేస్తాము. నికరంగా ఇలా సాధించి చూద్దాం. ఇది సాధించి ఒక దిమోత్రిలో నిలబడండి చూద్దాం మీరు సంఘంలో. ఇదిగో నేను ఇది గొప్పగా నేను చెప్పుకొని తిరుగుతుంటే కొంతమంది నా దగ్గరకు వచ్చేసి వాళ్ళు చేసే పని గొప్ప చూపిస్తారు. నాకు నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది విను అంటారు. ఏంటయ్యా ఇది నువ్వు చెప్పేది? దేనికి పనికి వస్తుంది అది? జాన్ పొట్టక తప్ప దేనికి పనికి రాదు అది. నేను చెప్పేది సంఘములో అందరూ నేను నమ్ముతారు, నీకు సాక్ష్యం ఇస్తారు. మన సంఘంలో 3 ఫ్లోర్లో కూర్చున్నవారు, ఫలానా సోదరుడా, ఫలానా సోదరి మన్యా, మంచిగా నీ గురించి చెప్పేట్టు నడుచుకుంటున్నావా నువ్వు? ఇంతకంటే జీవితం వేరొకటి ఉందన్నట్టు చెప్పండి. చెవు కోసుకుని తిరుగుతాను నేను, చెవు లేకుండా తిరుగుతా. కానీ దీని కొరకు ట్రై చేయనైనా. ఒకరోజు 100 మంది ఇష్టపడలేదు నిన్ను, ఆ తర్వాత 50 మందికి వచ్చినారు, ఆ తర్వాత అర్థం చేసుకునే కొద్దీ 25 మందికి వచ్చినారు, ఆ తర్వాత 12 మందికి వచ్చినారు, ఆ తర్వాత 6 మందికి వచ్చినారు, ఆ తర్వాత 3 వచ్చినారు, ఆ తర్వాత 1 వస్తారు, ఆ తర్వాత ఆ 1 కాదు నువ్వు ఉండవు ఇంకా. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే మంచోడు అయిపోతావో వెంటనే ఏం చేస్తావు? దేవుడు వద్దు కొడక నువ్వు ఇంకా వచ్చేసానైనా అని తీసుకెళ్ళిపోతాడు. ఇది ప్రయాణం అంటే. ఒక దిమోత్రి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి కోసం మనము నేర్చుకోవాలి, సంఘములో ఆశపడాలి. ఆ క్యారెక్టర్ని చూపిస్తుంది, ఊరిస్తుంది వాక్యము. యోహాను నమ్మింది ఎవరా? యేసుక్రీస్తుని నమ్మింది ఎవరా? ఎవరు వెళతారు నా తరపున, ఎవరు పోదురని ఆయన ఏడుస్తుంటే నేనున్నాను నన్ను పంపు అన్నాడంటే ఎంత నమ్మకం. తిమోతి అన్నా, మోషే అనేవాడు ముత్యాల పాలన నమ్మన్నా, బ్రతిములాడు. మా సంఘములో ఫలానా సోదరుడు ఉన్నాడు, మా నమ్మండి అమ్మా. నీ బిడ్డలు మీ కంటికి ఎత్తి చూపిస్తున్నాను కొంతమందిని, నమ్మండి అమ్మ. వాళ్ళని ఏమని ఆశిస్తున్నారు నాయన? ఈ నమ్మకత్వాన్ని సంపాదించండి. సేవకే నెంబర్ 1 కావాల్సింది ఏదట్నైనా సామర్థ్యము, నమ్మకం. ప్రార్థనే రాదురా నీకో, పాటే రాదే నీకో. అందుకనైనా మీరు కూడా పాట కూడా బాగా నేర్చుకోవాలి. అందుకే పాట బాగా పాడాలి, మీరు నేర్పించగలగాలి. ప్రార్థన బాగా చేయగలగాలి, అది నేర్పించగలగాలి. వాక్యం బాగా చెప్పగలగాలి, బాగా నేర్పించగలిగే వాళ్ళు కావాలి. ఈ క్వాలిటీస్ అంతే మంచి పేరు నందిన దిమోత్రి. ఈ సుగుణాలు ఉంటేనే టిక్ మార్క్ కొడతారు వాళ్ళు. అట్ట కాపాడాడు నమ్మకత్వాన్ని. ఆ మాట చూస్తుంటే అది అనిపించుకోవడానికి ఎంతకాలం పట్టిందో, దాన్ని ధృవీకరించడానికి, సంఘములో మంచి పేరు ఏదైనా మంచి పేరు పొందించుకోవడానికి, అతనికి విట్నెస్ ఇవ్వడానికి ఆయన ఎన్ని రోజులు పరీక్షించారు అపోస్తలులు. చిన్నది కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనం చూడైనా. 35వ వచనం. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూచినవాడు సాక్ష్యం. ఏది చూసినవాడు? పైన అన్ని చెప్పినవి సంగతులు అక్కడ 19వ అధ్యాయంలో. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. అతని సాక్ష్యము నిజముగా సత్యమో. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని, అతను సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఈ సాక్ష్యం చెప్పుచున్నవాడు ఎవరు?
అక్కడ ఎవరిని గురించి సాక్ష్యం అయినా దేమిత్రి అక్కడ 19వ అధ్యాయంలో యోహాను సువార్త కదా. యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఒక యేసుక్రీస్తు వారు విట్నెస్ ఇవ్వాలి అంటే యోహాను ఎంత గొప్పవాడై ఉండాలా. ఇప్పుడు యోహాను ఇంకొకరిని చెప్పాలంటే యోహాను చెప్పే మాట సత్యమైనది అయి ఉండాలా. యోహాను మంచివాడని చెప్పే ఆయన యేసుక్రీస్తు అయ్యి ఆ యేసుక్రీస్తు చెప్పింది సత్యమైతే యోహాను చెప్తున్నది కూడా సత్యమే. ఇప్పుడు ఈ విట్నెస్ ఎవరైనా ఇస్తుంది? యోహాను మొదటి 3వ పత్రికలో తిమోతిని గురించి ఎవరు విట్నెస్ పలుకుతుంది? యోహాను. ఇప్పుడు యోహాను గురించి పలికింది ఎవరు ఇక్కడ 19వ అధ్యాయంలో? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని పలికేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మంచివాడు అని ఎరిగినది యేసుక్రీస్తునైతే యేసుక్రీస్తు వచ్చి భూమి మీద మంచివాడు అని ఎరిగినది ఎవరిని? యోహాను వచ్చి ఎరిగింది ఎవరిని? తిమోతిని. ఇప్పుడు నిన్ను నన్ను ఈ సంఘంలో ఎరగలుగుతారు నాయన? ఎరగలగాలి. ఇంకా ఆ నమ్మకత్వాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో. ఆ నమ్మకత్వాన్ని నేను మంచివాడిని కొంతమందికి చూపించలేకపోతున్నారు. నేను చూపించలేకపోతున్నాను ఏమో. ఎక్కడ నిరూపించుకుంది? ఏ తరుణం కావాలి? ఏ సమయం కావాలి అతనికి? ఇంకెప్పుడు నమ్ముతారు నన్ను? ఇంకా నమ్మలేదు నేను చెప్పే మాటలని. కొంతమంది నేను రాలేను అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకెప్పుడు నమ్ముతామమ్మా? అంటే దీన్ని బట్టి చూస్తే నమ్మగలిగిన వాడే ఇండు కూడా నమ్మడానికి అవకాశాలు ఉండి కూడా నువ్వు నమ్మలేదనంటే నిన్ను నువ్వే నమ్ముకోవటం లేదు నువ్వు. చూసారా లోపం ఎక్కడున్నాయినా? ఇప్పుడు అందరూ మంచివాడు అంటున్నారు, నువ్వు ఒక్కడే మంచివాడు అంటున్నా అని అంటే అర్థం ఏంటైనా లోపం ఎవరి దగ్గర ఉండాలా? నీదే. 10 మంది మంచివాడని నువ్వు చెడ్డవాడు అంటున్నావు అని అంటే మార్పు నీ దగ్గర రావాలి. లేదా దాని రీజన్ చూపించాలి. లేదా ఆ చెడు కనబడితే ఆ వ్యక్తితో చేంజ్ చేసేయి, ఎదురుగా నువ్వు మాట్లాడేయి అని అంటే ఎన్ని ఛాలెంజింగ్లను నెగ్గుకొని వచ్చాడో ఈ తిమోతి. బాబోయ్ చూసావా? ఎన్నెన్నో ప్రయత్నాలు ఒక వ్యక్తిని నమ్మించడానికి. వాళ్ళ ఇంటి దగ్గరికి పోవాలంటే ఏదైనా ఇంటి దగ్గర చేర్చాలంటే నన్ను నమ్మాలి. ఆ ఇంట్లో నిండా ఆడపిల్లలు ఉన్నారు, వారి ఇంట్లో నిండా వాళ్ళ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నేను వచ్చినప్పుడు వందనాలన్నా రాన్న లోపలికి అనగనగలని అంటే నేను మంచోడిని కాదా? మరి ఎందుకు పిలిపించుకుంటున్నావు నీ దగ్గరికి? నేను చెడు ఓటునైతే ఆ రోజే బయటపడిపోయి ఉన్నా 30 ఏళ్ళుగా మీరు నమ్మనే లేదా? ఒకసారి ఆలోచించేయండి. తిమోతిరట ఎన్నిసార్లు తిరిగాడో, యోహాను గారు ఎన్ని మార్లు అనిపించుకున్నాడో, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు జీవించాడో. ఆ తండ్రి ఎదుట ఉండి 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 మంచోడు అనిపించుకోవడానికి ఆయన దగ్గర పడిన కాలం ఉంది చూసావు, అనంతకాలం అని రాయబడి ఉంది. మరి మీరు మీ పక్కన్న ఆమె నమ్మలేదు నీకు సీట్ ఇవ్వడానికే. మన వాళ్ళు ఇక్కడ చార్లు ఉంటాయి, ఆడ పోతారు. ఏమి దినకర మంచోడు కదా, ఆడ ఖాళీ ఉంది, ఆడ కూర్చోరాదు. ఇంకెప్పుడు నమ్ముతారమ్మా? నేరు గుడ్డికి కళ్ళు మూసుకొని నేరు కూర్చొని చూడు. నన్ను చూడవే, ఏడ మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే వెతుక్కోవాలి, ఏడ నీ ఫ్రెండ్ ఉందో వాళ్ళకే వెతుక్కోవాలి. కుటుంబ ప్రార్థనకి ఏమరా పోబాకువే, దీని పేరు నమ్మకం. ఇంకెన్ని రోజులు బతుకుతారు ఇట్లా? ఇంకెన్ని రోజులు కావాలమ్మా మీరు చెప్పండి. అయినా సైకిల్ చేస్తారు నాయన, ఏమో నాకు ఎరగనట్టు నాకు చుట్టూ కలరా బాబు. విజయరా ఇట్లాంటి దుర్మార్గులు చూసి చూసి విని విని పగిలిపోయి ఉంటాడు యోహాను. ఇవన్నీ అనుభవించి అనుభవించి ఈరోజు పాఠంగా మారాడు మన తిమోతి. మనం మాద్దామనైనా ప్లీజ్. ఆ నటనలకు ₹1 కూడా రాదు. ఏం సాధించేసినారు చెప్పునైనా టాపేసి అటు చేసేసి మీరు ఏమి సంపాదించారు? మంచి పేరు తెచ్చుకోవడానికంటే కూడా ఇంకేందనైనా మీరు చేసింది అక్కడ చెప్పు. ఇంక దేనికి పనికి వచ్చింది అది? తీర్పుకి ఏమైనా పనికి వచ్చేది ఉంటే చూడు నటిస్తామా, బ్రహ్మాండంగా నటించామా మనము. తీర్పుకి పనికి రాదు, మంచి వాళ్ళు అనిపించుకోవడానికి సంఘంలో పనికి రాదు, ఏరైనా యేసు దగ్గర చూపించుకోవడానికి పనికిరాదు, సోదరుల దగ్గర చూపించుకోవడానికి పనికిరాదు. ఇట్టాడిది ఎందుకు నటించాలి మనము? వద్దునండి, ఆ గుణమే వద్దు. ఒకేసారి చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించడానికి చెప్పట్లేదు, అనువైన ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రియులారా. చాలనైనా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు ప్రాణం, ఎప్పుడు ఎవరు ఉంటారో కూడా తెలియదు. మనం ఎవరెవరో ఉంటారు అనుకుని మనం ముందు చచ్చిపోతాం మనం అనుకుంటుంటాము. లేదు లేదు, వాళ్ళే ముందు చచ్చిపోతారు.
చూసారా? అట్లాంటప్పుడు నువ్వే వాళ్ళ దగ్గర పోయి నిలబడాలి. ఆడే వెళ్ళిపోయాడు ముందు, ఇంకెప్పుడు వాడితో నువ్వు సమాధానం పడి ఉండేది. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు మంచివాడు అనిపించుకోపోతావు. వాడు చచ్చిపోకముందు, నువ్వు చచ్చిపోకముందు నువ్వు మంచివాడు అనిపించుకో. ఓ తిమోతి అనిపించుకో. ఈ కింద దిగేటప్పటికి తిమోతి అని అనాలి నిన్ను ప్రేమతో. అన్నా మన బిడ్డలు అన్నా వందనాలన్నా అని అంటుంటే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి ఆయన. కొంతమంది గమ్ముని కఠినంగా వందనం కూడా చెప్పరు వాక్యం చెప్పిన వాడికి. అంత కష్టపడి బిడ్డలు 3 గంటలకు 2 గంటలకు లేచి సిద్ధపడి వాక్యం చెప్పేసి పోతే, అన్నా బాగుందని వందనాలు తమ్మి వందనాలా అని అనవే. ఏనా ఎందుకు అనవు నువ్వు? ఎందుకు అనలేకపోతున్నావు నువ్వు? ఎక్కడో ఉంది నీకు. అనలేదు కొందరు అందరంటే ఎక్కడో వాడి దగ్గర ముళ్ళు ఒకటి ఉంది. ఒక మంచి చేసిన ఆమెకి నువ్వు ఎందుకు థ్యాంక్స్ చెప్పు? అరిగిపోయేటట్టు పిల్లలు వండి పెడుతున్నారు వచ్చి మీకు. ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసిపోవు, ఉప్పు తక్కువ తెలిసిపోతావు. దాంట్లో ఏదైతే ఇంకొంచెం కానీ మసాలా కలిపి ఉంటే బాగుంది. ఇట్టాటి మాటలు చెప్పుకోవడానికి చేసింది మీక. అంత కష్టపడ్డ బిడ్డలని బాగా చేసావు నాయనా. అది బాగా కూడా లేకపోనే ఏనైనా తన భార్యని ప్రేమించే భర్త ఏం చెప్పేసిపోతాడు నాయనా? ఏం ఉండదు అందులో, ఉప్పు ఉండదు, చప్పు ఉండదు, ఏం లేదు. తినేసి ఏమండి బాగుందా అంటే బాగుందంటే ఇంకా మురిసిపోతుంటుంది ఈమె. ఆ తర్వాత అటు వెళ్ళిపోతాడు వాడు. ఎవరో వచ్చింటారు, వాళ్ళ అమ్మో వాళ్ళ అక్కో ఎవరో వచ్చింటారు, వాళ్ళకి వేస్తుంది. ఏందే మొహమాట లేకుండా మాట్లాడతారు కదా వాళ్ళ. ఉప్పే లేదు, ఉప్పేసి ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వేసుకొని ఎర్దిన్నాడే వాడు అని అంటే అప్పుడు తెలుస్తుంది వాడు విలువ నీకు. నా భర్త అన్నీ తినేసిపోయాడే విషయం ఏమి లేదు ఇక్కడ, కానీ నేను పొగిడేసిపోయాడు చూసావా. ఒకవేళ అన్నీ ఉంటే ఇంకెట్టుండాలి నువ్వు? అన్నీ కరెక్ట్గా చేసావనంటే అయినా ఆ చేతులకి బంగారు ఏదయ్యా ఇప్పుడు ఏ లేదులే బంగారు గాజులు. అయ్యా నా ప్రియ సోదరి ఆలోచించండి ఆయన. వందనాలు నాయన. వచ్చే ఆదివారం ఏని గురించి అనర్గళంగా చూద్దాం. నేను కొద్ది చెప్పాను, మీరు ఎక్కువగా ఆలోచించుకొని ఎక్కువ రెఫరెన్స్లు నాకంటే బాగా వెతకాలి, నాకంటే ఎక్కువ చదివేసండి చూద్దాం. మరి నేను చెప్పిన రెఫరెన్స్ నీ దగ్గర దొరికిందనంటే వెరీ గుడ్ అనిపించుకుంటాను. సరేనా? రైట్, వెతుక్కొని మళ్ళీ తీరండి. ఆ మంచి తిమోతి మంచి పాఠంగా మన జీవితాలు సంపాదించుకొని మంచి వాళ్ళ మంచి పేరు తెచ్చుకుందాం. ఎవరిని మంచి వాళ్ళు అనిపించుకోవట్లేదు అనుకుంటున్నారో వారితో ఫ్రెండ్షిప్ చేయండి. వారి దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ట్రై చేయండి, కనీసం ట్రై చేయండి. ఓకేనా? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏదనంటే నేను మంచోని అని అనిపించుకోవడానికి, నన్ను మంచోళ్ళు కాదనుకుంటున్న వారి దగ్గర మంచోళ్ళు అనిపించుకోవడానికి కనీసం ట్రై చేద్దాము. ఓకే, అందరికీ వందనాలైనా గట్టిగా నేను మంచోన్నా.